నా తోటి వైస్ చైర్మన్ కౌన్సిలర్ అతీక్ భాయ్, వైస్ చైర్మన్ గురు గారికి, మా గురువు గారైనటువంటి అశ్వక్ అహ్మద్ గారికి, మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంకి జమాతే ఇస్లామిక్ హింద్ ఆర్మూర్ వారు మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషం. వారు సామాజిక సేవ చేయడంలో నేను తెలుసుకున్నాను ముందున్నారు. ఎవరైతే గరీబ్ పిల్లలకు వారికి తోచిన సేవ చేయడానికి బుక్స్ రూపమే కానీ, బ్యాగులే కానీ, మెమోటో ఇచ్చి వారందరినీ ఉత్సాహపరచడానికి ఆ సంస్థ చాలా పనిచేస్తుంది. అట్లాగే మొన్న కరోనా టైంలో కూడా ఈ సంస్థ చాలా పేద పిల్లలు ఎవరికైతే కరోనా వచ్చిన వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి సేవ చేసింది. వారికి మతము ప్రాంతం అనేది లేకుండా గరీబ్ ఎవరుంటే వారికి ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ పనిచేయడం, అందులో మమ్మల్ని భాగస్వాములు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఒక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక హిందూ ఉండి కూడా ఆ రోజు మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్నప్పుడు 6 మైనార్టీ సోదరులు నా వెనుక ఉండి నన్ను నడిపించి నన్ను మున్సిపల్ చైర్మన్గా చేసినందుకు వారికి ఎప్పుడు నేను రుణపడుతా. ఎందుకంటే నా ఎంబటే ముందు అతీక్ భాయ్ కానీ, ముందు కానీ, జైద్ కానీ, ఫయాజ్, ఇంతియాజ్, అబ్దుల్ రెహమాన్, ఈ 6 మైనార్టీ కౌన్సిలర్లు నా వెంట ఉంటూ అన్నా నీకు ఏం లేదు నేను ఉన్నాం అని భరోసానిచ్చి మమ్మల్ని మున్సిపల్ చైర్మన్ చేశారు. వారికి కూడా ఎప్పుడు కృతజ్ఞతతో బాగుంటూనే ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే, మనది భారతదేశం సెక్యులర్ దేశం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ ఇతర అందరం కలిసి ఉంటేనే అది భారతదేశం అనేది. ఇక వేరే ఆలోచన లేదు. ఎవరో ఏదో మాట్లాడలేదు మనం ఇది కాకుండా అందరం కలిసి ఉండాలా. ఇతరులకు మనం ఉన్న వాళ్ళం మన దాంట్లో ఒక 10%, 20% గరీబ్ వాళ్ళకు దానం చేస్తుండాలా. అది దేవుడికి కూడా మీకు తోచిన సేవ చేయవచ్చు. మీరు అల్లా రూపంలో సేవ చేస్తారు, నేను ఒక అయ్యప్ప రూపంలో సేవ చేస్తాను, ఇంకో రకంగా సేవ చేస్తాను. కాబట్టి మీ అందరి కోరుకునేది ఒకటే, ఎవరు కూడా ఇతరులని తక్కువ అంచనా వేయకండి. ఎప్పుడు కూడా ఎవరు ఏ విధంగా అభివృద్ధి చెందుతారో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ రేపు మన దేశానికి పౌరులు, మీరు కూడా అందరిలో ఏదో ఒక రూపంలో భగవంతుడు ఇచ్చే ఉంటాడు. మంచి ఎడ్యుకేషన్ నుంచి ఉంటారు, కొందరు స్పోర్ట్స్లో కూడా ఉంటారు. కాబట్టి మీ అందరికీ దయచేసి ఒకటే కోరుతున్నా, చిన్నపిల్లలకు మనం ఏదైనా ఉంది దగ్గరుండి సేవ చేసుకునే పరిస్థితి ఉండాలన్నా. అట్లాగే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపాలిటీ నుండి ఏదైనా సమస్య ఉంటే మా 6 మైనార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. వారి తరఫు నుంచి కూడా వారు ఏం చెప్పినా మేమైతే తొందరగానే వర్క్ చేస్తున్నాం. ఇంకా కూడా ఈ జమాతే ఇస్లామీ హిందూ మిగతా సంఘాల నుంచి కూడా ఏ ఆహ్వానం వచ్చినా మేము దగ్గరుండి పనిచేయడానికి ముందుంటాం. అట్లాగే మొన్న రంజాన్లో కానీ, బక్రీద్లో కానీ 2 తరగతులు మన పండుగలకు ఈద్గా దగ్గర టెంట్లు వేసి వాటర్ సౌకర్యాలు ఇచ్చి లైట్లు ఇచ్చి అది మన పండుగ అని